హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాద్షా. ముందుగా వచ్చేసి అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టయోటా ఏటీఎస్ వెహికల్. సో కార్ చాలా బాగుంది ఫ్రెండ్స్. డెంటింగ్ పెయింటింగ్ వేసిన వచ్చేసి ఇది టయోటా కార్ చాలా బెస్ట్ మైలేజ్ పరంగా కానీ. సో మనకి అన్ని విధాలుగా అయితే ట్రావెలింగ్ కూడా బాగుంటుంది నా వరకు వచ్చేసి. సో ఎందుకంటే ఈ వెహికల్ టయోటా కార్స్ చాలా సేలింగ్లో మార్కెట్ కూడా బాగున్నాయి. సో ఇది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళ కస్టమర్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర అయితే ఉన్నదంట ఈ వెహికల్. సో వెహికల్ మోడల్ వచ్చేసి 2013. సో పేపర్లు అయితే ఆల్ ఓకే ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాసింగ్ సో అవన్నీ అయితే ఓకే ఉన్నాయి. సో వెనకాల సైడ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి ఇది టయోటా ఈటీఎస్ వెహికల్ అనమాట. సో మనకి దీనిలో వచ్చేసి ఇది డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి ఇక చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఈ విధంగా అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉన్న వెహికల్ అంటే మీకు క్లియర్ చెప్తాను. టైర్లు వచ్చేసి టైర్లు కూడా బాగానే ఉన్నాయి. సో 4 టైర్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోకి మీకు వచ్చేసి ఏం చెప్తానంటే, మీరు వెహికల్ కొనే ముందు క్లియర్గా వచ్చేసి వెహికల్ దగ్గరికి వెళ్ళండి. సో ఇంజన్ ఎలా ఉంది, ఏసీ కండిషన్లో ఉందా లేదా అని బండిని అయితే ఒక కార్ని కండిషన్ మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్నాకనే తీసుకోండి. సో తొందరపడి వెహికల్ కొనొద్దు, ఏ కార్ కొనొద్దు. నేను అదొకటే నా రిక్వెస్ట్ చెప్పేది నేను. ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫొటోస్ మాత్రమే వస్తాయి. అక్కడ మనం వెళ్ళి వెహికల్ చూడలేము. కొన్ని నేను కంఫర్టబుల్ వీడియో అంటే, ఒకవేళ ఎప్పుడైనా కానీ సరే మాకు దగ్గరలో వస్తే వెహికల్స్ మేము డెఫినెట్లీ ఆ కార్ దగ్గరికైనా, ఒక బైక్ అయినా, ఒక ఆటో దగ్గరికైనా సో ఇక్కడ క్లియర్గా మేము చూసేస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి 2013 మోడల్. పేపర్లు అయితే ఆలోకే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 3,50,000 చెప్పారు ఓనర్ వచ్చేసి. సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. సో ఎందుకంటే ఒక 50,000 20,000 ముందుగా అయితే మనం ఎక్కువనే చెప్తాము. సో తర్వాత తగ్గించవచ్చు అని చెప్పేసి. ఇక ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా పూలకుర్తి దగ్గర అయితే ఉంటుంది. సో ఒక మెకానిక్ దగ్గర అయితే వెహికల్ వచ్చేసి. ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇక ఈ వెహికల్ సేల్ ఏంటంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము. సో వెహికల్ సేల్ కాలేదంటే ఈ కార్ వచ్చేసి మేము ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర అలాగే ఉంచుతాము. ఇక ఇది ఫ్రెండ్స్ వచ్చేసి, ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.